తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి నాడు రైతు భరోసా అలాగే ఇప్పటి వరకు కూలీలు ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆత్మీయ భరోసా పథకం ఎకరాకు మనకు 6,000 రూపాయల చొప్పున, అలాగే ఆత్మీయ భరోసా వచ్చేసి 6 దినాలుగా అంటే మనకు పూర్తి చేసిన వారికి అయితే 12,000 రూపాయలు అయితే ఖాతాలను అయితే జమ చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా కూడా వివరించిందనమాట. రైతులకు వ్యవసాయ కూలీల రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. శివరాత్రి పర్వదిన వ్యవసాయ కూలీలకు కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి అయితే రిలీజ్ అయితే చేసింది. ఎన్నికల కోడ్ అమలు లేని ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాలో వచ్చేసి అయితే 6,000 రూపాయలను అయితే నగదు జమ చేసిందన్నమాట. రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 83,420 మందికి రూపాయలు 50 కోట్లు అయితే ఈ రోజు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ రోజు 50 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం. ఈరోజు చూసుకున్నట్టయితే మహాశివరాత్రి అలాగే ఇప్పటి వరకు ఎవరైతే అందరూ ఉన్నారో రైతులందరికీ కూడా ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కూడా కూలీలకు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. తెలంగాణలో నివసిస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. తెలంగాణలో రైతుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రాధాన్యం ఇస్తూ రైతులకైతే మరో అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎన్నికల్లో ఇప్పటికే అంటే రైతుల అభిప్రాయాలు కూడా సేకరించి అందరైతే ఇప్పుడైతే చాలా కోపంగా అయితే ఉండడం అయితే జరిగింది. అంటే ఇప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. అన్న మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు అనేవి పడలేదు, ఈ జిల్లా అలాగే మా ఊర్లో కూడా ఎవరికి పడట్లేదు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. వారికి సంబంధించి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మొన్న చూసుకున్నట్టయితే 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే మనకు PM కిసాన్ డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుందన్నమాట. మీకు డబ్బులు అనేవి పడ్డాయి లేదా తప్పకుండా అయితే ఒక లైక్ చేసి కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు 3-4 ఎకరాల వరకు అయితే పడ్డట్టయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ మరి డబ్బులు పడ్డాయా లేదా మీ అభిప్రాయం కూడా తప్పకుండా అయితే తెలియజేసినట్టయితే అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు ముందుగా అందరికన్నా ముందుగానైతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. ఇక రైతు భరోసా పెట్టుబడి సాయంపై అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కరెడ్డి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక రైతు భరోసా పట్ట పెట్టుబడి సాయం కింద అందజేస్తామని అయితే చెప్పారు. రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ 6-5 నెలల నుంచి అయితే ఎదురు చూడడం జరుగుతుంది. అన్న పెట్టుబడి సాయం లేదు. ఒక పక్క చూసుకున్నట్టయితే పొలాలు అయితే మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, అలాగే పంట పెట్టుబడి సాయం లేకపోతే పొలాలు అనేవి ఎట్లా అంటే ఇప్పుడు పెట్టుబడి సాయం ఉంటేనే కదా మందులకైనా దేనికైనా కూడా రైతులు అయితే ముప్పు తిప్పలు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 2 ఎకరాలు 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మిగతా ఎవరికైతే పడలేదో మీరు ఎవ్వరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మార్చి అయిపోయేలాగానైతే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మరి చూడాలి, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు రైతు భరోసాకు సంబంధించి మహాశివరాత్రి నాడు వచ్చిందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్.